ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ 15 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 2005లో సమాచార హక్కు చట్టం భారత పార్లమెంట్లో ఆమోదించబడింది. పౌరులకు ప్రభుత్వ సంస్థల సమాచారాన్ని సులభంగా అందించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి, పౌరులకు ఆచరణాత్మక మార్గాలను అందించడానికి ఈ చట్టం రూపొందించబడింది. పౌరులు ప్రభుత్వ అధికారుల నుండి సమాచారాన్ని లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్, ఇంగ్లీష్, హిందీ లేదా ఆ ప్రాంత అధికారిక భాషలో అభ్యర్థించవచ్చు. 1215లో ఇంగ్లాండ్ రాజు జాన్ మ్యాగ్నా కార్టా అనే పత్రాన్ని ముద్రించాడు. మ్యాగ్నా కార్టా అనేది రాజు చట్టానికి అతీతం కాదని నొక్కి చెబుతూ చట్టపాలన సూత్రాన్ని స్థాపించిన ఒక మైలురాయి పత్రం. ఇంగ్లాండ్ రాజు జాన్ తప్పనిసరి పరిస్థితుల్లో కార్టా పత్రంపై సంతకం చేశాడు. మ్యాగ్నా కార్టా ఇప్పటికీ ఇంగ్లీష్ చట్టం ప్రాథమిక పత్రంగా పరిగణించబడుతుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్తో సహా ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేసింది. 1775లో కాంటినెంటల్ కాంగ్రెస్ జార్జ్ వాషింగ్టన్ను కాంటినెంటల్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా నియమించింది. గ్రేట్ బ్రిటన్తో సంఘర్షణను పరిష్కరించడానికి స్థాపించబడిన సైనిక దళమైన కాంటినెంటల్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా జార్జ్ వాషింగ్టన్ను నియమించడానికి కాంటినెంటల్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నియామకం అమెరికన్ విప్లవంలో ఒక ముఖ్యమైన అడుగుపడింది. 1667లో ఫ్రాన్స్లో మొట్టమొదటిసారిగా మానవ రక్త మార్పిడి జరిగింది. దీనిని డాక్టర్ జీన్ బాప్టిస్ట్ డెనిస్ నిర్వహించారు. ప్రారంభ ప్రక్రియలో గొర్రె రక్తాన్ని 15 ఏళ్ల బాలుడికి ఎక్కించడం జరిగింది. ఈ రక్త ప్రసరణ విజయవంతంగా జరిగినప్పటికీ ఆ తరువాత ప్రయోగాలు అంతగా విజయవంతం కాలేదు. జంతువుల రక్తం మానవ శరీరానికి అనుకూలంగా లేకపోవడం, రక్త సమూహాల అసమానతలు వంటి కారణాల వల్ల ఈ విధానం నిషేధించబడింది. 20వ శతాబ్దంలో రక్త సమూహాల గుర్తింపు, బ్లడ్ బ్యాంక్ వంటి పరిణామాలతో రక్త మార్పిడిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.